నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం దేశంలో పరిపాలన సమస్యకు జమిలి ఎన్నికలు పరిష్కారం చూపుతాయి ఒకే దేశం ఒకే ఎన్నికలపై సెమినార్లో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుంటున్నారు సూర్యాపేటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేతి వృత్తుల ఆధునీకరణ ఫలితాలు నిరుపేదలకు అందాలి ఇందుకోసం ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే మాధవరం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలో పరిపాలనా వ్యవస్థపరమైన సమస్యలకు జమిలి ఎన్నికలు పరిష్కారం చూపుతాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నికలపై బీజేపీ చెన్నైలో ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఏటా దేశంలో ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని తద్వారా ప్రజలపైన దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్పారు ఇలాంటి వ్యవస్థతో తాము అలసిపోయి ఉన్నామన్నారు 5 ఏళ్లలో 800 రోజులు ఎన్నికలకే సరిపోవడంతో అభివృద్ధి వెనక్కి వెళ్తోందని ఇది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పవన్ కళ్యాణ్ వాపోయారు ఈ సమావేశంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాయనర్ నాగేంద్రన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ అనిల్ ఆథోని బీజేపీ తమిళనాడు నేతలు తదితరులు పాల్గొన్నారు అత్త పగలు కొడితే పాతకుండా కోడలు పగలు కొడితే కొత్తకుండ நான் தமிழ்ல சொல்றேன் தப்பா இருந்தா கொஞ்சம் மன்னிக்கணும் மாமியார் வடச்சா மண் கூடம் மருமக வடச்சா பொன் கூடம் ஒன் நேஷன் அண்ட் ஒன் எலெக்ஷன் ஒரே நாடு ஒரே தேர்தல் பத்தி பேசுறதுக்கு நம்ம எல்லாரும் கூடியிருக்கோம் இந்த ஒன் நேஷன் ஒன் எலெக்ஷன் பத்தி நிறைய பொய்யான தகவல்கள் பரப்பப்படுது தவறான புரிதல்கள் உருவாக்கப்படுது அது நம்ம ஜஸ்ட் லைக் EVMs எலெக்ஷன் டைம்ல if you look at in TV and election results timeல அவர் ஜெயிச்சா EVM சூப்பர் பான் சொல்லுவாங்க அவங்க தோத்தா EVM டேம்பர் பண்ணிருக்காங்கன்னு சொல்லுவாங்க இன்னும் என்ன சொல்லுவாங்க EVM மெஷின்ல சூடு வச்சிட்டாங்கன்னு சொல்லுவாங்க அதே மாதிரி ஒரே நாடு ஒரே தேர்தல் விஷயத்துல கூட ரெட்ட வேஷம் போடுறாங்க அவங்க அந்த காலத்துல ஒன் நேஷன் ஒன் எலெக்ஷன் சப்போர்ட் பண்ணாது சூப்பர் இப்போ திருப்பி அதே ஒன் நேஷன் ஒன் எலெக்ஷன் இப்போ கொண்டு வந்தா సూర్యాపేట జిల్లా ఏవూరు గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఆరోపించారు సీఎం మంత్రులు ఎవరి దోపిడి వాళ్ళదేనని ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ముక్కి మొలకలొస్తున్న 60 రోజులైనా వడ్లు కొనలేదంటే ఇంతకన్నా దారుణం ఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆత్మకూరు మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మనం ఇప్పుడు మీరు ఇంతసేపు మీడియా మిత్రులు కూడా వచ్చి చూసారు మీరు నాకంటే ముందు కూడా వచ్చినారు ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు వడ్ల రాసుల్ని అనేక వడ్ల రాసుల్లో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి ఇప్పుడు మీరు రైతు మొలకలు ఎత్తినాయి అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం 45 నుంచి 60 రోజులైంది వడ్లు వచ్చి ఇక్కడ మేము పోసి అని చెప్తున్నారు పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మనం అక్కడికి పోతే పార్బాయిల్డ్ రైస్ మిల్లులో పోతే ఏం వాసన వస్తుందో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కూడా గా వాసన వస్తూ ఉంది
ఒడ్లు తడిసి బిందెలతో పోసుకొని బతికించుకున్నా, ఆ రకంగా పెంచుకున్నా నేను కష్టపడి. తీసుకొచ్చేట రాసి వస్తే 2 నెలల నుంచి కొన్ని దిక్కు లేదు. ఇగో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి. చూస్తున్నారు మీరు అందరూ కూడా, మీడియా మిత్రులు మీరే తీసిన వచ్చి చుట్టూ కూడా మొలకలు ఎట్ట వచ్చినాయి చూసిన మీరందరూ కూడా. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల గింత ప్రేమ ఉంది మనకు కనబడుతుంది. నీళ్ళిచ్చే శక్తి లేదు. రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు పడి పండించుకుంటే ఒడ్లు కొనే దిక్కు కూడా లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ లారీ చూపించండి, లారీ పోతుంది ఒకసారి. ఈ లారీ ఏ మిల్లుకైతే పోతుందో, లారీ మిల్లు పోయిన తర్వాత రైతులకు ఫోన్ వస్తుంది. కానీ రైతుల్ని రమ్మని మిల్లు దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటేనే దించుతాం. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గం అంటే, నీ ఒడ్డు బాలేవా, నీ ఒడ్డు తడిచినాయి, నీ ఒడ్లలో బెరుకుంది, ఏం తగ్గి ఉంటా చెప్పు. ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళ మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా చాలా మూర్ఖంగా తయారైనరు. రాష్ట్ర హక్కులు ఏంది, రాష్ట్ర హక్కులకు ఎట్లా భంగం వాటిల్లుతుంది, మనం ఏమైనా విషయాలు బయటికి మాట్లాడితే అన్న సోయి లేకుండా ఉంది. కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది. కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చిన నీళ్లను కూడా వాడుకునే సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవాగుడు వాగుతున్నాడు. కేసీఆర్ కేజీలు పోయాలట. రైతు వాని కాలం మీద పడి బతులు అనుకోవాలట. వద్దయా 2 కేజీలు కోసుకో, 3 కేజీలు కోసుకో అని చెప్పి యావరేజ్లో బస్తకు 5 కిలోలు కోయకుండా రైతులకు ఎన్రోల్ చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఇంత దుర్మార్గంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం పరిపాలన. ఒకవైపు నీళ్ళ విషయంలో సోయి లేదు, మళ్ళీ నదులు దోపిడికి గురవుతున్నాయి. చేతి వృత్తులు ఆధునీకరణ ఫలితాలు నిరుపేదలకు అందాలని, దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బషీరాబాద్ దేశోద్ధారక భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో చేతి వృత్తుల ఆధునీకరణ ఫలితాలు నిరుపేదలకు అందాలని, దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బషీరాబాద్ దేశోద్ధారక భవన్లో నిర్వహించిన కార్యక్రమం చేతి వృత్తుల ఆధునీకరణ ప్రత్యామ్నాయ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, విశ్రాంతి ప్రొఫెసర్ ఈసుకొండ తిరుమలి, రచయిత ఇంద్రవెల్లి రమేష్తో కలిసి దేవేందర్ గౌడ్ ఆవిష్కరించారు. ఇది మనకు గర్వకారణంగా చెప్పుకోదగ్గ పుస్తకం. ఈ పుస్తకం వాళ్ళు మీకు అందరికీ ఇస్తాము. ఈ మీడియా వారికి చాలా ధన్యవాదాలు. छत्रपति साहू महाराज की जरी फूल దండాలే तुमो छत्रपति साहू महाराज की सलाम అంటూ చెప్తాము. ఎవరు అధికారంలో ఉన్నా బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు. ఎటువంటి ఆస్తుపాస్తులు లేని వర్గాలను అన్ని విధాలుగా సాధికారులు ఎంపవర్మెంట్ చేయాలన్న చిత్తశుద్ధితో పాలకుల్లో కనపడట్లేదు. పైగా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ సంపద మైన్స్ కానీ, మినరల్స్ కానీ, లేకపోతే టెక్నాలజీ యొక్క లాభం కానీ, ఇండస్ట్రీస్ వల్ల కానీ ఎన్ని రకాలుగా వనరులు పెరిగి టెక్నాలజీ తాని కానీ మాత్రమే వెలిశాయి. సమతుల్యం లోపించి అభివృద్ధి ప్రజల మధ్య పెరిగిపోతున్న ఆర్థిక విధానం తెలియదు వీళ్ళకు. ఎందుకు? బికాస్ ఆధునీకరించబడ్డటువంటి యొక్క మిషనరీని కొనే పరిస్థితి వీళ్ళకు లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మొదట్లో 50-60 సంవత్సరాల క్రితము ఇండస్ట్రియలైజేషన్ ఇండియాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇండస్ట్రియల్ బ్యాంకునే పెట్టడము, ఈ విధమైన కార్యక్రమాలు చేశాయి. దాని మూలంగా ఇండస్ట్రియలైజేషన్ కొంతవరకు జరిగింది, జరగలేదని నేను అనను. అయితే అదే విధమైన పరిస్థితి బీసీలకు కూడా రావాలి. ఇప్పుడు ఈ యొక్క చేతి వృత్తులు నాట్ ఓన్లీ
రెండు ప్రభుత్వాల యొక్క రెండు పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంతకు ముందు అంటే వేరే ఈ రోజు ఈజీగా చేయొచ్చు. మొత్తం టెక్నాలజీ వచ్చింది, సెల్ ఫోన్స్ వచ్చినాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మీ ప్రోడక్ట్ అక్కడ పెట్టి ప్రోడక్ట్ యొక్క దీన్ని సేల్ చేయడం విధానం మారిపోతుంది కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా వీళ్ళ కొంత ట్రైనింగ్ నైపుణ్యాన్ని పెంచాలి. ఈ యొక్క వచ్చినటువంటి మిషనరీ కొన్ని క్రమాలు ఉండాలి. అందుకే మేము ఇది ఒక నా యొక్క అనుభవంలో కూడా రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్కు, ఎంపీస్కు, ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్కు మరి అందరికీ కూడా ఇది కూడా పంపిస్తాం. ఒక ఆలోచన అనేది రావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలవాలి. దీన్ని ఆలోచిస్తున్నారు, దీన్ని చేయకపోతే బాగుండదు. కూకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అల్లాపూర్ కార్పొరేట్ సబీహా గౌసుద్దీన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేస్తుందన్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ల ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, సభ్య గౌసుద్దీన్, మందాడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సిరాజ్ బేగం, పద్మారెడ్డి, आसिया बेगम, सादिका बेगम, आसिया बेगम, सादिका बेगम. अभी है शबाना तबस, आयशा बेगम, कौसर खातून, शगुफ्ता, कोट प्रभावती, नूजहा बेगम. సుమారుగా ఈ రోజున 250 మందికి ఇవ్వబోతా ఉన్నాం. 2 మండళ్ళు. కళ్యాణ లక్ష్మి అనేటువంటిది కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమ్, ఒక మంచి స్కీమ్. నిజంగా అభినందించాలి కేసీఆర్ గారిని. అది కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి దానికి తులం బంగారం ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అవుతుంది, ఆ తులం బంగారం లేదు. నేను ఇచ్చే ₹1,00,000 తప్ప ఇస్తలేరు. సరే అది ఎప్పుడు ఇస్తారనేది కూడా ప్రతిసారి చెప్తున్నాం. మరి ఎంఆర్ఓ గారు స్పందిస్తారు, ఏం స్పందిస్తున్నారు. నా బంగారం కావాలన్నా వద్దా తల్లి, ఒక్కున్నది ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు సుమారుగా 2 ఏళ్ళు అయింది. ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, ఇస్తే ఇస్తామని చెప్పండి. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితేనేమో మేము బంగారం ఇచ్చినట్టే పోస్టర్లకు తెస్తా ఉంటాం. ఓకే, ఇప్పుడు 50 మందికి వచ్చినాయి. ఇక్కడికి 50 మంది ఉన్నారు. ఓకే, నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలను కోరారు. బంజారాహిల్స్ లోని ఎన్బిటి నగర్ లో ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిలో ఉన్న చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని, తెలిసినా చెత్త వేయకపోవడం, చెత్తను బయట వేయడం వలన దోమలు ప్రబలి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. ఇది బస్తీ దవాఖానా దగ్గర పెట్టిన డాక్టర్ గారు తీసుకున్నారు. ప్రైమరీ స్కూల్, ఇది ప్రైమరీ స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర పెడుతున్నాము. ఎందుకంటే స్కూల్స్ దగ్గర పెట్టడం చాలా ఇంపార్టెంట్ మనకి. సెగ్మెంట్ బిల్డింగ్ ఒకటి అందరూ అక్కడ కూర్చొని ఉంటారు. ఇంకేమన్నా ఏరియా తీసుకో.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంలో భాగంగా కంటోన్మెంట్ మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మారేడ్పల్లిలో మొప్మా అధికారులు, బ్యాంకు మేనేజర్లు, మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ప్రభుత్వ మహిళలకు అందిస్తున్న పథకాలను వినియోగించుకునే విధానాన్ని వివరించారు. ఈ మహిళలకు క్యాంటీన్ వస్తట్టు మన దగ్గర బోయిన్పల్లి మార్కెట్ ఉంది, మార్కెట్లో కూడా మహిళలకు క్యాంటీన్లు వస్తట్టు, జేబీఎస్లో కూడా క్యాంటీన్ పెడతట్టు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మేము చెప్పినా చెప్పకున్నా, వీళ్ళు చెప్పినా చెప్పకున్నా, దయచేసి ఇక్కడ విచ్చేసిన మా అక్క చెల్లెలకు ఒక విజ్ఞప్తి, మీకు ఎక్కడ ఏ బిజినెస్ చేయాలా ఇక్కడ అవసరం ఉంది, మేము చేయగలుగుతాం అనిపిస్తే మీరు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. అదే కాకుండా ఈనాటి కార్యక్రమానికి సభ అధ్యక్షతన వహిస్తున్న మెప్మా ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో ఈ మహిళలందరూ కోటీశ్వరులు కావాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నా కూడా మీకు సరైన అవగాహన లేకుంటే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజు నాయక్ గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ, ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి సభకు విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు వారికి, ఈ సభలో సెక్యూర్గా మీరందరూ ఉండాలని పోలీసు వాళ్ళు, పోలీస్ సిబ్బందికి, ఇన్స్పెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం మరియు మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందిని కోటీశ్వరి చేయాలనే అనేది వారి సంకల్పం. వారి సంకల్పంలో అత్యధిక శాతం నా అక్క చెల్లెలు ఉండాలని అమలు చేసి మహిళలని కోటీశ్వరి చేయాలనుకుంటున్నారు. మరి మా మహిళలు, మా అక్క చెల్లెల పరిస్థితి ఏందని అడిగితే దాని గురించి ఒక మీటింగ్ పెట్టాలా సార్, మీటింగ్ నుంచి వాళ్ళకి అవగాహన కల్పి, అందు గురించే ఈ యొక్క కార్యక్రమం. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా ఒక అడుగు అనేది చాలా అవసరం. ఒక అడుగులు ఎంత సపోర్ట్ చేసినా, ఆఫీసర్లు ఎంత సపోర్ట్ చేసినా, మనకి ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం సేల్స్ ట్యాక్స్ కట్టకపోతుండే, ఆ లాభం చాలనుకుంటుండే. వాళ్ళకు ఏ గవర్నమెంట్లో నుంచి కావచ్చు, ప్రైవేట్ బ్యాంకు నుంచి లోన్స్ వచ్చేది కాదు. నేను నా ఎలక్షన్ అఫిడవిట్లో కూడా 6 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాను. 6 కోట్లు లోన్ ఇచ్చిర్రంటే నాకు 60 కోట్ల ఆస్తి ఉంటేనే కరోడుపతి కావాలని కోరిక ఉండే, నాకు అనేది ఒక గుర్తింపు ఉండాలని కోరిక ఉండే కాబట్టి ఇక్కడికి రీచ్ అయినా. నేను కూడా ఉండేది అడ్డగుడ్డల తుకారం గిట్ల బస్తీల నుంచి. హైదరాబాద్ తార్నాక ఆర్టీస్ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ 2 క్వార్టర్స్ ను వేరే యూనివర్సిటీకి సంబంధించిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ కి చెందిన స్వచ్ఛంద సంస్థకు 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చారని ఏబీవీపీ విద్యార్థులు మండిపడ్డారు. 2 క్వార్టర్స్ లీజుకి ఇచ్చారని, మరో క్వార్టర్స్ ను కూడా లీజు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. లీజ్ ను వెంటనే క్యాన్సిల్ చేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతా కలిసి కూడా వేల ఎకరాలకు సంబంధించిన భూములు అన్నింటినీ కూడా దారదత్త చేయడం ఏంది? ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ క్వార్టర్స్ P2 మరియు P3 క్వార్టర్స్ని ఏదైతే ప్రైవేట్ యాజమాన్య సంస్థ అయినా ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క తెలంగాణ ఆ యొక్క క్వార్టర్స్ మీరు చూడొచ్చు, వెనుక ఇక్కడ కూడా ఉంది, రెనోవేషన్ జరుగుతూ ఉన్నాయి. కేవలం 1000 రూపాయల లీజ్కి మాత్రం ఇవ్వడం జరిగింది. మీరు దాదాపు 1/2 ఎకరం ఉంటుందండి, ఒక క్వార్టర్ 1/2 ఎకరం ఉంటుంది. ఈ యొక్క ప్రైమ్ ఏరియా మీరు ఇక్కడ చూసుకుంటే తార్నాక మెట్రో స్టేషన్ ఉంటుంది, ఇక్కడ ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ యొక్క వాల్యూ దాదాపు 60 కోట్లు ఉంటుంది. ఈ యొక్క 60 కోట్లకు సంబంధించినటువంటి భూమిని
30 ప్రమాదం ఉంది. సో కాబట్టి ఎప్పుడు ఇచ్చారు ఇది? మొన్న దానకిషోర్ ఇన్ఛార్జ్ వీసీ ఉన్నప్పుడు ఇది ఇవ్వడం జరిగింది. ఈ వీసీ వచ్చిన తర్వాత ఈసీలు అప్రూవ్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు ఇచ్చారనేది కాదు, ఇప్పుడున్నటువంటి వీసీ దీని మీద రివ్యూ చేసి అయితే చిన్నపరెడ్డి కమిషన్ యొక్క రూల్స్ ఫాలో అయ్యి ఈ లీజుని క్యాన్సిల్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టార్ట్ అన్న. ఈరోజు ఆదిధ్వని అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతోటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్కి ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ క్వార్టర్స్ని 2 క్వార్టర్స్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం జరిగింది. అదే మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని ఎటువంటి ప్రైవేటు వ్యక్తులకు లీజ్కి ఇవ్వద్దని చెప్పింది. ఆ యొక్క చిన్నపరెడ్డి కమిషన్ రిపోర్ట్ని తుంగలో తొక్కుతూ ఈరోజు యూనివర్సిటీ అధికారులు దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకి యూనివర్సిటీ క్వార్టర్స్ని కేటాయించడం వెనుక 300గా పరిమితమైంది. రానున్న రోజుల్లో కొత్త విద్యార్థులకి రాబోయే తరానికి కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఎటువంటి ల్యాండ్ మిగలదు. ఇప్పటికే చాలా సంస్థలు ఈరోజు లీజ్ పేరు మీద ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళడం లేదు. యూనివర్సిటీ యొక్క భూములన్నీ క్వార్టర్స్ని కాపాడాల్సినటువంటి అధికారులే ఈరోజు దొడ్డిదారిన ప్రైవేట్ వ్యక్తులకి ఈరోజు అప్పచెప్తున్నారంటే, దారదత్తం చేస్తున్నారంటే వాళ్ళకేమైనా దీని ద్వారా లాభం చేకూరుతుందని చెప్పేసి మాకు అనుమానం వ్యక్తం అవుతా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి ఇది లీజుని రద్దు చేయాలి, లేకపోతే తర్వాత జరిగేటువంటి పర్యవసానాలకి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. తక్షణమే మీరు లీజుని రద్దు చేసి ఓయి క్వార్టర్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు దూల్పేటలోని రహీంపురా ప్లేగ్రౌండ్లో సత్యం సుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మెడ్విన్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి గోష్మహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్, మాజీ కార్పొరేటర్లు ముఖేష్ సింగ్, పరమేశ్వరి సింగ్ హాజరై ప్రారంభించారు. कम हो जा रहा, शुगर लेवल हो जा रहा, मैं आसानी से चलो समझे। నమస్తే, నేను గోపాల్ సింగ్, సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ కాకపోతే తెలుగు చైర్మన్ మీరు చేసుకుంటారు కదా. సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ఫౌండర్ నేను. మేము ఈరోజు అంబేద్కర్ గ్రౌండ్స్ దూల్పేట్లో ఒక హెల్త్ క్యాంప్ పెట్టినాము. మెడిసిటీ వాళ్ళతో టైఅప్ చేసి ఈ హెల్త్ క్యాంప్ని ఇక్కడ తీసుకొచ్చినాం. మనం సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ చాలాసార్లు మా ఎడ్యుకేషన్ది, మెడికల్ది చాలా చేసినాం. ఈరోజు ఫస్ట్ టైం అన్ని స్పెషలైజేషన్ నుంచి మల్టీ మెగా క్యాంప్, ఇది హెల్త్ క్యాంప్. ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఎవరిది పెట్టలే. ఫస్ట్ టైం మేము మెడిసిటీ వాళ్ళతో కలిపి కొలాబరేషన్లో వచ్చినాం. ఇక్కడ చాలామంది వస్తున్నారు. दादापू हेल्पिंग फाउंडेशन की ओर से जो गोपाल सिंह है और उनकी पूरी टीम है, मैं सबसे पहले उनको मैं धन्यवाद करना चाहता हूँ। जो अंबेडकर प्लेग्राउंड जो रहीमपुरा है उसमें बहुत ही अच्छा मेडिकल कैंप लगाया गया है
और सबसे ये मैं आज तक नहीं देखा यहाँ धुलपेंड में जो इतनी अच्छी फैसिलिटी प्रोग्राम्स करे, क्योंकि मेरे को भी मालूम, मैं भी गया 1-2 प्रोग्राम्स में, और हमारे बद्री सिंह, गोपाल सिंह, ये जितनी भी टीम है और बहुत हेल्पिंग हैंड और हेल्पिंग नेचर है लोगों का, और आगे भी ऐसे काम करते रहेंगे। बहुत बहुत धन्यवाद और थैंक यू उन सभी को। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో పరిపాలన సమస్యకు జమిలీ ఎన్నికలు పరిష్కారం చూపుతాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలపై సెమినార్లో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుంటున్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చేతి వృత్తుల ఆధునీకరణ ఫలితాలు నిరుపేదలకు అందాలి. ఇందుకోసం ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.